అదేంటో కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఒక్క పెళ్లితో జీవితం సరిపెట్టుకోరేమో. ఇప్పటికీ ఎంతోమంది హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇలా సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా రెండవ పెళ్లి, ఎఫైర్స్ అనేవి ఏదో ఆస్తులు కూడబెట్టినట్లుగా ఉంటాయి. అయితే ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ కూడా ఇదే లిస్టులో పడ్డాడు. ఈ గురుడు కూడా రీసెంట్గా రెండో పెళ్లి చేసుకుని హాట్ టాపిక్గా మారాడు. మరి క్రిష్ ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నాడు? మొదటి భార్యతో ఎందుకు విడాకులు జరిగాయి? ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయాలతో పాటు మరిన్ని నిజాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ 1978 నవంబర్ 11న జాగర్లమూడి సాయిబాబా దంపతులకి గుంటూరులో జన్మించాడు. రాధాకృష్ణ ఇంట్లో ఒక పెద్దనాన్న, నలుగురు బాబాయిలు, అత్తయ్యలు, మేనమామలు, వారి పిల్లలు అందరూ కలిసి ఉండేవారు. అందరికంటే పెద్ద మనవడు క్రిష్నే. ఇక క్రిష్ కుటుంబ సభ్యులు సినిమాలు బాగా చూసేవారు. వాళ్ళ అత్తయ్య సినిమాలు చూస్తే చాలు ఆమె అందరికీ సినిమా కథ చెప్పేవారట. వాళ్ళ అమ్మమ్మ పేదరాశి పెద్దమ్మ చెబుతున్నప్పుడు క్రిష్ మధ్యలో డౌట్లు అడిగేవాడు. అలా తన కథలంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక క్రిష్ గుంటూరులో ఉన్న స్కూల్లో తన ప్రాథమిక విద్యని, మాధ్యమిక విద్యని పూర్తి చేశాడు. క్రిష్ వాళ్ళ తాత గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఆయన ప్రతి ఆదివారం పిల్లల కోసం ఎక్స్ట్రాగా ఒక న్యూస్ పేపర్ని తెప్పించేవారు. ఆ పేపర్ పిల్లలకిచ్చి మొదటి పేజీలో వెల దగ్గర నుంచి చివరి పేజీ వరకు అన్ని అక్షరాలు రాయమనేవారు. ఆ అసైన్మెంట్ తర్వాత వచ్చే ఆదివారం వాళ్ళ తాతయ్యకి సబ్మిట్ చేయాలి. ఈ అలవాటు వల్ల పిల్లల్లో రైటింగ్ స్కిల్స్ అలాగే విషయ పరిజ్ఞానం పెరుగుతాయని ఆయన ఆలోచన. ఇక క్రిష్ వాళ్ళ బాబాయి బాగా పుస్తకాలు చదువుతూ ఉండడంతో క్రిష్ కూడా చదవడం అలవాటు చేసుకున్నాడు. ఇంకొక బాబాయి సినీ యాక్టర్ని మిమిక్రీ చేస్తూ ఉండడంతో క్రిష్ కూడా మిమిక్రీ చేయాలని ట్రై చేసేవాడు. ఇక క్రిష్ 7వ తరగతి చదువుతున్నప్పుడు శివ మూవీ విడుదలైంది. దీంతో సినిమా చూడటానికి తన ఫ్రెండ్స్ అందరూ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు క్రిష్ వాళ్ళ అమ్మ పూపుల డబ్బాలో దాచుకున్న డబ్బులు దొంగలించాడు. మిగతా ఫ్రెండ్స్ కూడా అలాగే చేశారు. అందరూ కలిసి సినిమా చూశారు. సినిమా చూస్తున్నప్పుడే వాళ్ళకి తెలియకుండానే షర్ట్ హ్యాండ్స్ని మడత పెట్టేశారట. అయితే మడత పెట్టిన హ్యాండ్స్ని అలాగే వదిలేసి ఇంటికి రాగా కృష్ణాన్న అది గమనించారు. వీడు సినిమాకెళ్ళాడు అని మనసులోనే అనుకుని సినిమా ఎలా ఉంది అని డైరెక్ట్గా అడిగేశాడు. దాంతో క్రిష్కి ఏం చెప్పాలో అర్థం కా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయట. నాన్న, అది నేను సినిమాకి వెళ్ళలేదు, స్కూల్ నుండి వస్తున్నానని అబద్ధం చెప్పాడు. నాతోని అబద్ధం చెప్తావా అని చంప మీద ఒక్కటిచ్చారు ఆయన. దాంతో నిజం చెప్పేశాడు. వీడు ఇక్కడే ఉంటే సినిమాలు చూస్తూ చెడిపోతాడని హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో కొన్నాళ్ళు బానే ఉండి తర్వాత మళ్ళీ సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. అయితే ఎన్ని సినిమాలు చూసినా పుస్తకాలు చదవడం అలాగే తన చదువుని వదులుకోలేదు. చదువులోనూ మెరిట్గానే ఉండేవాడు. అలాగే పుస్తకాలు చదువుతూ కథలు రాసి తన ఫ్రెండ్స్కి వినిపిస్తూ ఉండేవాడు. అలా నెలకి 2-3 కథలు రాస్తూ ఉండేవాడు. 10th క్లాస్ గుంటూరులో అయిపోయాక ఇంటర్ విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో చేర్పించారు. విజయవాడ వచ్చాక సినిమాలు చూడడం మరీ ఎక్కువైంది. ఆర్జీవి ఈ కాలేజ్లోనే చదువుకున్నాడని, ఈ ప్లేస్లో కూర్చునేవాడని గొప్పగా చెప్పుకునేవారు. క్రిష్ కూడా ఆర్జీవికి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. అతని నుండి ఏ సినిమా వచ్చినా కూడా వదిలిపెట్టకుండా చూసేవాడు. తర్వాత ఫార్మసీ, కంప్యూటర్ సైన్స్ చేయడానికి అమెరికాలో న్యూజెర్సీ వెళ్ళాడు. తర్వాత చదువు పూర్తయ్యాక ఇండియా వచ్చేసి సినీ ఫీల్డ్లోని సెటిల్ అవ్వాలని అనుకున్నాడు. అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో అందుకు వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు. దాంతో 2001లో ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు. అదే సమయంలో అంటే 2002లో డైరెక్టర్ రసూల్ ఒకరికొకరు అనే సినిమాని అమెరికాలో ప్లాన్ చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో క్రిష్ రసూల్ని కలిసి తన గురించి చెప్పాడు. కొంతైనా నాలెడ్జ్ పెరుగుతుందని ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. రసూల్ కూడా తనకి చాలా హెల్ప్ అవుతాడని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చుకున్నారు. ఆ సినిమా షూటింగ్ అయిపోయాక కొన్ని నెలలు క్రిష్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ సంస్థను రన్ చేసి తర్వాత దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేసి ఇండియా వచ్చేశాడు. తర్వాత తన కథని బాగా పదును పెట్టాలని కారులో ప్రయాణం మొదలుపెట్టాడు. అలా ఒక 2 వ్యక్తులు కలిసి ప్రయాణించడం గురించి ఆ కథ రాసుకున్నాడు. ఆ కథని హిందీలో తీయాలనుకున్నాడు. ఆ సినిమాకి ఆజ్ జియేంగే అని టైటిల్ కూడా అనుకున్నాడు. అలా కొన్ని ప్లేస్లు తిరిగి హైదరాబాద్ వచ్చి రచయిత గంధం నాగరాజును కలిసి తన కథ చెప్పాడు. ఇద్దరూ దాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అదే సమయంలో అశ్విని దత్ కూతురు చిన్న బడ్జెట్ మూవీస్ తీయటానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలియగానే దాంతో క్రిష్ తను రాసుకున్న కథను ఆమెకి చెప్పాడు. ఆ కథ నచ్చింది, కానీ ఆమె ఏ విషయం చెప్పలేదు. అప్పటికే ఆ కథని 5-6 వెర్షన్లు రాశారు.
తర్వాత క్రిష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ కథని చెప్పి ఇంకా ఏ విధంగా రాస్తే బాగుంటుందో కొన్ని సలహాలు చెప్పమన్నాడు. అలా కుటుంబ సభ్యుల సలహాలతో 7వ వర్షన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంకా దాన్ని తీర్చిదిద్దితే బాగుంటుందని మరికొంతమందిని కలిశాడు. రాఘవేంద్రరావు గారిని, గున్నం గంగరాజ్ గారిని, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి వారిని కలిసి ఆ కథకి తుది మెరుపులు దిద్దాడు. చివరికి 8వ వర్షన్ని ఫైనలైజ్ చేశారు. అయితే ఆ కథ అందరికీ నచ్చింది కానీ ఎవరు నిర్మించడానికి ముందుకు రాలేదు. అప్పుడు వాళ్ళ అమ్మగారు క్రిష్ నాన్నతో మాట్లాడి మీరైనా కొంత డబ్బు పెట్టి సినిమా తీయండి అంటే ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత క్రిష్ నాన్నగారి స్నేహితుడు శివకుమార్కి, క్రిష్ మావయ్యకి ఈ విషయం తెలిసి తలా 50 లక్షల రూపాయలు అప్పుగా ఇస్తామన్నారు. అప్పుడు వాళ్ళ నాన్న కూడా కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. మొత్తం 2 కోట్ల రూపాయలతో సినిమా పూర్తి చేయాలనుకున్నారు. అలా గమ్యం మూవీ స్టార్ట్ చేశారు. కానీ అనుకున్న దానికంటే 80 లక్షలు ఎక్కువ బడ్జెట్ అయింది. మొత్తం 2,80,00,000 రూపాయలతో సినిమాని పూర్తి చేశారు. కానీ ఎవరూ కొనలేదు. తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తనకి తెలిసిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ని పిలిపించి కొనేలా చేశారు. ఆ విధంగా 2008 ఫిబ్రవరిలో గమ్యం సినిమా విడుదలైంది. సినిమా చూసిన వారి ద్వారా మౌత్ పబ్లిసిటీ ఎక్కువై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వేదం తీయగా సూపర్ డూపర్ టాక్ తెచ్చుకుంది. వేదం సినిమాతో క్రిష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత పలు మూవీస్ చేయగా అందులో కొన్ని సక్సెస్ అవగా కొన్ని బోల్తా కొట్టాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు అనే సినిమా, అనుష్కతో ఘాటి అనే మూవీతో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే క్రిష్ 2016 ఆగస్టు 7న రమ్య అనే డాక్టర్ని వివాహం చేసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఇంతకాలం ఒంటరిగా ఉన్న క్రిష్ ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. గైనకాలజిస్ట్ ప్రీతి చల్లా అనే అమ్మాయిని కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రీతికి కూడా ఇది 2వ పెళ్లే. ఇక ప్రీతి చల్లా క్రిష్ స్వస్థలమైన గుంటూరులోని ప్రసిద్ధ చల్లా కుటుంబానికి చెందినది. వారు చాలా కాలంగా కుటుంబ స్నేహితులుగా ఉన్నారని, మెల్లిమెల్లిగా వీరిద్దరి సంబంధం స్నేహితుల నుండి వివాహం వరకు దారితీసిందని తెలుస్తోంది. ఇక డాక్టర్ ప్రీతి చల్లా 2007 నుండి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె చెన్నైలోని శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయంలో MBBS చేసింది. అక్కడ ఆమె డిస్టింక్షన్లో పట్టభద్రురాలైంది. అదే సంస్థ నుండి ప్రసూతి మరియు గైనకాలజీలో MS పూర్తి చేసింది. దీంతో ఆమె కుటుంబంలో 4వ తరం వైద్యురాలిగా కుటుంబ వారసత్వం అయిన చల్లా ఆసుపత్రిని లీడ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. చూశారు కదా, ఇది క్రిష్ జీవిత చరిత్ర. మరి క్రిష్ తీసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.